సెమీఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. 98 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 5 పవర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై ఈ విధంగా స్పందించాడు విరాట్ కోహ్లీ. పాకిస్తాన్ జట్టుపై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా 7 ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నిటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా ప్లానింగ్ సాగుతుంది. స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్పై పార్ట్నర్షిప్లు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పనిచేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. ఇదే నా ఇన్నింగ్స్లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళ్తున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో పరుగులు ఇచ్చేస్తారు. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లో చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్ రేట్ 6 పరుగులు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థులకు అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో రికార్డు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగో ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్ళీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్ళీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను అని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.